దేవుడు మా కుటుంబంలో మంచి శుభకార్యం చేశాడు. మా అన్నయ్య వాళ్ళ పెద్ద పాప ముచ్చిన ఫంక్షన్కి మా మామయ్య ఎలమంచుల నుంచి వచ్చి తుల్లో కత్తి పట్టుకొని చెట్టు ఎక్కి తాటాకులు కొట్టి మామయ్య పాపను కూర్చోబెట్టడానికి ఆకులు సాప అన్నీ తెచ్చారు. ఇక మా పాపను కూర్చోబెట్టడానికి చుట్టుపక్కల ఉన్నట్టు పెద్దలు, ఇంటికాలి వానరులు, అలాగే మా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా అంటే చాలా ప్రయాసపడి, మా వదిన గారు వాళ్ళ స్నేహితురాలు అందరూ వచ్చారు. మేమందరం కలిపి మరి మా పాపను కూర్చోబెట్టడానికి ముందుకు ప్రయాసపడ్డాం. దాని విషయంలో మా అక్క, మా బావ ఎలమంచి నుంచి వచ్చారని చెప్పాను కదండి. వాళ్ళు వచ్చి మా పాపని కూర్చోబెట్టారు. మా పాపకి సాప అలాగే కొమ్మ నరికారు. మా జీవితంలో ఫస్ట్ టైం అండి మా ఇంట్లో ఆడపిల్ల ఇలాంటి శుభకార్యం జరగడం. ఎందుకంటే మేము ఎన్నడూ చూడని కార్యం. అనేక మంది కార్యక్రమాల్లో మేము పాల్గొన్నాం, కానీ మా కార్యక్రమాలకు ఇది ఫస్ట్ టైం మా ఇంట్లో మంచి శుభకార్యం జరగడం, మా పాప పెద్ద పిల్ల అవ్వడం. కాబట్టి ఈ విషయం కోసం చాలా అంటే చాలా ఆనందపడ్డాను. కానీ ఒక పక్క బాధ కూడా పడ్డాను. ఎందుకంటే మా అన్నయ్య ఆ సమయానికి లేరు. కాబట్టి మా అన్నయ్య ఫోన్ చేసి చాలా అంటే చాలా దుఃఖపడిన దాని ఫలితానికి మొత్తం అంతా కూడా నేను, మా వదిన, మా కుటుంబ సభ్యులు, మా అక్కలు, మా చిన్న వదిన, మా పెద్ద వదిన, మొత్తం మా కుటుంబ సభ్యులందరూ కూడా, మా వదినల మమ్మీ, మా మరదలు, మేమందరము పిల్లలు కుటుంబ సైతం కూడా మా అన్నయ్య లేడు అనే ఒక లోటుని తీసుకురాకూడదని మేము చాలా అంటే చాలా సంతోషపెట్టేటట్లుగా మేము ప్రయత్నం చేసాం. దేవుడు ఈ విషయంలో చాలా అంటే చాలా కృప చూపించారు. నిజంగానండి, మా అన్నయ్య లేని బాధ ఓ పక్కన ఉంటే, మా అన్నయ్య లేకపోయినా మా కుటుంబ సభ్యులందరూ కూడా ఎంత ప్రేమను చూపించారంటే అంత ప్రేమను చూపించారండి. వాళ్ళందరూ కూడా మా బుజ్జమ్మ విషయంలో క్యాన్లు పట్టుకొని శుభ్రంగా మొత్తం అన్నీ కూడా తెచ్చుకుని ఎంతో ఎండలో కష్టపడి మొత్తం ప్రయాసపడి తెచ్చారండి. దేవుడు ఎంత మేలు చేశారండి మా జీవితంలో. థ్యాంక్ యూ. మా ఊహకు మించిన కార్యాలు దేవుడు ఇవాళ మా జీవితంలో చేశారు. అందుకు దేవునికే మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక.